హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఈ వీడియోలో వరమహాలక్ష్మి పూజకి నేను ఎలా డెకరేషన్ చేసుకుంటున్నాను అండ్ ఎలా పూజ చేసుకుంటున్నాను అనేది షేర్ చేసుకుంటాను. వచ్చేసేయండి. ఈ పూలమాలలు అయితే నేను అమ్మవారికి ఒకటి, తాళిమంద్రం ఒకటైతే చేసుకున్నాను. బయట ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి. లోపలైతే మా బాబు నిద్రపోయాకనే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుని దీపాలు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మా బాబు మేల్కొని ఉంటే ఈ పనులు అస్సలు చేసుకోలేను. ఈసారి వరలక్ష్మి పూజకి అయితే మా వారు చాలా హెల్ప్ చేశారండి. ఇక టైం గమనించారా, నైట్ 12 o'clock అవుతుంది. మా డెకరేషన్ అయితే అప్పుడు స్టార్ట్ అయింది. ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ స్టాండ్ అయితే నేను మా బాబు బర్త్డే కోసం అయితే తీసుకున్నాము. ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికి కూడా యూజ్ అవుతుందని. ఈ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అది ఈసారి కూడా యూజ్ అవుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ హ్యాంగింగ్స్ అంతా మీకు ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా, మీషోలో అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న పిక్చర్ అయితే నేను లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసిన వరలక్ష్మి అమ్మవారి పూజ అండి. సో అమ్మవారిని పెట్టడానికైతే నేను ఒక పీట వేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని అత్తరైతే అప్లై చేస్తున్నాను. ఇక్కడ అత్తరు ఎందుకు వేయాలి అంటే అమ్మవారిని ఎప్పుడు మనం మంచి సువాసన వెదజల్లేలాగా పెట్టాలన్నమాట. పీట మీద ఒక అరిటాకు అయితే వేసుకొని దాని మీద కొద్దిగా బియ్యం అయితే వేసుకుంటున్నాను. మనం ఎప్పుడు పెట్టిన అమ్మవారిని ఉత్తనేల కానీ ఉత్తగా కానీ పెట్టకూడదండి. ఇలా బియ్యం వేసి దాని మీద కాస్త పసుపు కుంకుమ వేసి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించాలి. అమ్మవారికి శారీ డ్రాపింగ్ కోసం అయితే ఏదైనా పెద్ద పాత్రని పెట్టుకోవచ్చు. మీ దగ్గర కలసం పెద్దది ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఇది పెట్టాను. సో అమ్మవారికి తీసుకున్న శారీ ఇదేనండి. ఇప్పుడు నేను శారీ డ్రాపింగ్ కోసము శారీని అయితే మొత్తం డ్రాప్ చేసుకుంటాను. అమ్మవారిని డెకరేషన్ చేసే ముందు మీరు ఖచ్చితంగా తలస్నానం చేసి ఉండాలండి. నిష్టతోనే ఇవన్నీ చేసుకోవాలి. అమ్మవారికి శారీ కట్టడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు కలసంకి ఇక్కడ పైన ఫేస్ పెట్టడానికి నా దగ్గర చిన్న కలసం ఉంది, అదైతే పెట్టుకుంటున్నాను. వెనకాలైతే స్టిక్ని ఇలా టై చేసుకుంటున్నాం అనమాట. మీ దగ్గర ఇప్పుడు చాలా వరకు రెడీమేడ్ వచ్చేస్తున్నాయి, అవి పెట్టుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి స్టిక్కే పెట్టుకుంటున్నాను. అమ్మవారిని పెట్టే కలసంలోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకొని అందులోకి 2 ఇలాచి, 2 లవంగము, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా జవాది పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా చందనం పౌడర్, కొద్దిగా రోజ్ వాటర్, కొద్దిగా గంగాజలం. ఇవన్నీ పూజా సామాగ్రి గదిలో దొరుకుతాయండి. సో అమ్మవారి ఫేస్ పెట్టడానికి నేనైతే చిన్న టెంకాయ అయితే తీసుకున్నాను, అమ్మవారి ఫేస్ ఫిట్ అయ్యేలాగా. అమ్మవారికి వెనకలైతే నేను కిరీటం లాగా ఇలా చక్రం టైప్ అయితే తీసుకున్నాను, అదైతే పెట్టేశాను. సో ఇప్పుడైతే అమ్మవారికి జ్యువెలరీ అంతా పెట్టేద్దాం. నేను అమ్మవారికి పెడుతున్న ప్రతి ఒక్క ఐటెం ఎక్కడ కొన్నాను అనేది మీకు ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెట్టాను నా ఛానల్లో. ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. జ్యువెలరీ అంతా పెట్టేశానండి. ఇప్పుడు అమ్మవారికి జడ అయితే పెడుతున్నాను. అమ్మవారికి సైడ్స్లో డెకరేషన్ చేయడానికి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ ఫ్లవర్ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఇక్కడ నేను అమ్మవారికి వేయడానికి గాజుల మాల అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 51 గాజులు పెట్టి నేను గాజుమాల అయితే చేశాను అమ్మవారికి. అమ్మవారి సైడ్లో కలసం పెట్టాలి కాబట్టి దానికోసం నేను ఈ స్టూల్ని అయితే ఈ బ్లౌజ్తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చిన్న అరిటాకు పెట్టుకొని దాంట్లో బియ్యం వేసిన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఆ బియ్యం పైన కలసం చొమ్ము అయితే పెడుతున్నాను అనమాట. కలసం చొమ్ములో టెంకాయ పెట్టిన వాళ్ళు ఉత్త తమలపాకులు పువ్వులు పెట్టుకుంటే సరిపోతుంది. అమ్మవారి దగ్గర పెట్టడానికి చిన్న తులసి కోట అయితే తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఈ తులసి కోట డీటెయిల్స్ అయితే నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నా ఛానల్లో. చిన్న పీట వేసి లోటస్ పాట్ అయితే పెట్టాను. ఆ పాట్లో కొద్దిగా బియ్యం వేసుకొని అమ్మవారిని అయితే పెట్టుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి విగ్రహం లేకపోతే పసుపుతో చేసిన గౌరీ అమ్మవారినైనా పెట్టుకోవచ్చు. డెకరేషన్ అంతా అయిపోయాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి నేనైతే కజ్జికాయలు, సున్నుండలు, మురుకులు, పరమాన్నం, నానబెట్టిన పచ్చిశనగలు, బెల్లం పాకం అయితే పెట్టానండి. అమ్మవారి దగ్గర పెట్టాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ నన్ను అడిగితే నవధాన్యాలనే చెప్తాను. నవధాన్యాలు, గవ్వలు, శనగలు, తీపన్నం,
బెల్లం పాకం, పాలు వీటిలో మీకు తోచింది ఏదైనా సమర్పించుకోవచ్చు. డెకరేషన్ అంతా అయ్యేసరికి నాకు మార్నింగ్ 5 o'clock అయిందండి. మళ్ళీ హెడ్ బాత్ చేసుకొని 6 లోపల దీపారాధన చేసుకొని ఫస్ట్ వాయినం అయితే నేను తులసమ్మ వారికి ఇచ్చుకున్నానండి. మీ దగ్గర తులసి చెట్టు లేకపోతే అమ్మవారికైనా ఫస్ట్ వాయినం సమర్పించుకోవచ్చు. ఫైనల్గా మా ఛానల్ తరపున మీ కుటుంబ సభ్యులందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. వీడియో కన్నా నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.